రామ్మోహన్ గారు, ఏంటి కాళేశ్వరం మీ మెడకు చుట్టుకున్నట్టుగా ఉంది? కాళేశ్వరం కుంగిబాటుకు సంబంధించి కేసీఆర్ మెడకు చుట్టుకున్నట్టుంది. మరి మీ కేసీఆర్ అరెస్టు పక్కా అని అంటున్నారు, దీనిలో వాస్తవం ఉందా? ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదు, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ఈ యొక్క కమిషన్ మీరే విచారణ చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తా ఉంది పేపర్లలో. కాళేశ్వరం ఏదైతే ఒక మెజిస్ట్రేట్ గా ఉండి ఒక విచారణ జరిపిందో దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, లేకపోతే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని వదిలిపెట్టి వాళ్ళు అప్పుడే పేపర్ లీకులు ఇవ్వడం, పేపర్లో చిరోలు పలువులుగా వార్తలు రావడం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు కదా, ఇది ప్రభుత్వం చేసింది ఏమీ కాదు, ఒక జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి జ్యుడిషియల్ కమిషన్, అది దాని కమిషన్కి సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది, కానీ దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదని నిన్న మాట్లాడారు. మేము కూడా అదే చెప్తున్నాం అండి. పీసీ ఘోష్ గారు నివేదిక ఏదైతే విచారణ జరిగిందో రహస్యంగా జరిగిన విచారణ జరిగిన విషయాన్ని వారు 615 పేజీలుగా నివేదిక సమర్పించి తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి అంతకంటే ముందే వారు ఇచ్చిన ఒక రోజు ముందే ఈ యొక్క నివేదిక పట్టమనేది పేపర్లో రావడం జరిగింది. మరి ఎవరికి లీకులు ఇచ్చారు? నివేదిక వాస్తవమా, లేకపోతే మీరు చెప్పింది వాస్తవమా, లేకపోతే మీరు కావాలని ప్రభుత్వానికి అనుకూలంగా రాయించుకొని పీసీ ఘోష్ గారి యొక్క విచారణను అపస్పాలు చేస్తున్నారా? కాబట్టి ఇవన్నీ బట్టగాల్చి మీదేసే పనులు తప్పితే కేసీఆర్ గారికి అన్యాయం జరగలేదు. పూర్తిగా మనం ఒక్కటి గమనించండి, గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఈ యొక్క ప్రాజెక్టు గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రస్తావన చేయడం జరిగింది. దాంతో పాటు బడ్జెట్ లో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క అంచనా వ్యయం కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినప్పుడుగా ఏమంటారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రివర్గం యొక్క ఆమోదం లేకుండా చేసిన ఎట్లా అనుకుంటామంటే మనం ఇప్పుడు మరి గవర్నర్ గారి ప్రసంగంలో ఈ ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడడం జరిగింది? మరి అటువంటిప్పుడు ఆమోదం లేకుండా వారు ఎట్లా మాట్లాడేవారు గవర్నర్ గారు? కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పేసి కేసీఆర్ గారిని అవమానపరచాలని, అంతకుముందుకు కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చూసారు. అది దూత్ కాదు అని పాలికా పని అయిపోయింది అది. కాబట్టి దీని ఇప్పుడు వీరిపైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఈ ప్రజల యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం తప్పితే ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారు ఈ యొక్క రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అద్భుతమైన ఒక పంటలు పండాలి తెలంగాణ ప్రాంతంలో. అంతకుముందు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాం కాబట్టి ఈ యొక్క రైతాంగం అంతా బాగుపడాలి, బీడుపడ్డ భూములతో సస్యశామలం కావాలని తన కలర్ ప్రాజెక్టు ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదన తయారు చేశారు. దానికి మంత్రివర్గ ఆమోదం పూర్తిగా ఉంది. దాంతో పాటు కేంద్ర నీటి పారుదల శాఖ కూడా దాని కమిషన్ కూడా నాకు చెప్పడం జరిగింది. సిడబ్ల్యూసి అందరూ కూడా మాట్లాడిన తర్వాతనే, మంత్రివర్గం పెట్టిన తర్వాత, గవర్నర్ గారి ప్రసంగంలో మాట్లాడిన తర్వాత, బడ్జెట్ లో పెట్టిన తర్వాతనే పీసీ ఘోష్ కమిషన్ ఏం ఇచ్చిందని మీరు అనుకుంటున్నారు? పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది మీరు అనుకుంటున్నారు? మీరేం భావిస్తున్నారు? మీరు గుమ్మడికాయలు దొంగ ఎవరు భుజాలు తరుముకుంటున్నారు అనుకోకపోతే మీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ ప్రెస్ ముందుకు వచ్చి కేసీఆర్ని కన్నా కదిపితే అల్లకల్లోలం అయిపోద్దని ముందుగా ఎందుకు మాట్లాడుతున్నారంటే సమాధానం ఏం చెప్తారు? ముందు మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అంతకంటే ముందే పీసీ ఘోష్ కమిషన్ గారు నివేదిక ప్రభుత్వానికి అందజేసిన రోజే మొట్టమొదటి ఉదయం, అంటే రాత్రి పత్రిక ప్రింట్ అవుతారు కాబట్టి ఉదయం పేపర్ లో న్యూస్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు చెప్పక ముందుకే వారు కాంగ్రెస్ పార్టీ పెద్దని చెప్పడం జరిగింది. బయట అన్ని పత్రికలు రావడం జరిగింది, పీసీ ఘోష్ నివేదిక ఇట్లా ఉంది అట్లా ఉందని. మేమేం చెప్తున్నాం అంటే, ఈటెల రాజేందర్ గారు ఏం చెప్పారు బహిరంగంగా పత్రిక ముందు? కేసీఆర్ అనే పెద్ద మనిషి, చాలా విజ్ఞత గల వ్యక్తి, మంత్రివర్గం యొక్క ఆమోదం లేకుండా ఈ ప్రాజెక్టు పని జరగలేదు, మా అందరి ఆమోదంతో ఈ పని జరిగిందని క్లియర్ గా వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ లో ఏమంటున్నారండి, కేసీఆర్ గారు మంత్రివర్గం ఆమోదం లేకుండా ఆయన ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడు, ఇదంతా ఆయన సొంత తప్పిదమే, ఆయన జైలుకి పోతుందని మీరు మాట్లాడుతున్నారు. ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగితే, అంత పెద్ద ప్రాజెక్టు 2 పియర్లు కింగిపోతే ఏదో ప్రపంచం అంతా కింది మీద తనకిందులు అయిపోయి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ 2 పియర్లను గత 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాగు చేయలేదు? దీనిపైన కుట్ర ఉందా? అంటే నీళ్లు వరదలు ఎక్కువ వస్తే ఈ ప్రాజెక్టు మొత్తం కొట్టుకొని పోతే అప్పుడు కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోయొచ్చు, మళ్ళీ 1,00,000 కోట్లు బడ్జెట్ పెట్టి మొత్తం తీసుకోవచ్చు, తినేయచ్చు అని కుట్రగిన ఏమనుందని మేము మాట్లాడుతా ఉన్నాం. ఎందుకు రిపేర్ చేయలేదు? ఒక దగ్గర ఈ యొక్క పరిపాలన అనేది రిలే వ్యవహారం అండి. గతంలో
కాంగ్రెస్ పార్టీ ఉంది. అంతకన్నా ఓకే, ఒకవేళ నిజంగా ప్రజలకి కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే పాయింట్ ని మీరు చాకచక్యంగా అవతలకు పంపిస్తున్నారు. ఎందుకు కూలింది, దానికి గల కారణాలు ఏంటి, దాని తప్ప లోపాలు ఏంటంటే ఎందుకు సరిచేయలేదు అంటున్నారు. ఎందుకు సరిచేయలేదో తర్వాత ప్రజలు చూస్తారు. అది కుంగడానికి గల కారణం ఏంటి, ఎందుకు అలా జరిగింది, అది కదా మాట్లాడతారు రాజశేఖర్ గారు. ఒకటే మనం చెప్పేది ఏంటంటే లక్ష్మీనాగ్ గారు నేనేమంటున్నాను, ఒక్కటే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఎందుకు కుంగింది అనేది టెక్నికల్ గా ఇంజనీర్ గానీ ఇంకా దాని సాంకేతిక నిపుణులు గానీ వారు ఎవరైతే నిర్మాణం పనిలో పర్యవేక్షించారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దానికి రాజకీయ పక్షాలకు ఏం సంబంధం ఉంటుందండి? టీఆర్ కుంగిపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు, లేకపోతే దానికి సంబంధించిన ఆర్థిక మంత్రి గారు, దానికి నీటిపారుదల శాఖ మంత్రి గారు, వీరిని అడిగితే వీరేం చెప్తారు? టెక్నికల్ గా వీళ్ళకి ఏం తెలిసి ఉంటుంది? వీళ్ళు ఎక్కడితే నిధులు ఎట్లా మంజూరు చేయాలి, దీని నుంచి ఎన్ని టీఎంస్ లో నీళ్లు తీసుకోవాలి, ఎన్ని ఎకరాలకు రైతులకు నీళ్లు ఇవ్వాలి, తెలంగాణ ఎట్లా సస్యశ్యామలం చేయాలి, నీళ్లు ఎట్లా స్టోరేజ్ చేయాలి, పక్క రాష్ట్రంతో ఇబ్బంది వస్తే ఎట్లా ఎదుర్కోవాలి. ఇక్కడ మీరు అన్న పాయింట్ లో ఇంకో పాయింట్ ఉంది. గతంలో నీటి విషయంలో ఎక్కువ రగడ జరగలేదు, ఎందుకంటే వైసీపీతో మీరు లోపాయికారి ఒప్పందం చేసుకుని దోస్తాన చెయ్యబట్టే గతంలో బోర్డులంతా మీరు తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పి ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. దానిలో వాస్తవం ఉందా? వైసీపీ మీరు బాయ్ అనుకున్నారా? మిమ్మల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారా? ఇక్కడ ఎవరిని ఫాలో అవరని, ఏ రాష్ట్ర ప్రయోజనం ఆ రాష్ట్ర ప్రయోజనాలే. ముఖ్యంగా మనం గమనించాల్సిందే, తెలంగాణకు 5.5 దశాబ్దాలుగా తీవ్ర అన్యాయం చేసింది ఆంధ్ర వలస పాలకులు. వాళ్ళ యొక్క పాలన, వాళ్ళ పరిపాలనలో తెలంగాణ కూడా బీడుపడిపోయింది. సుమారుగా 600-700 కిలోమీటర్ల పైచిలకు అవన్నీ వాళ్ళు చేయబట్టే కదా మీకు ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు. 10 సంవత్సరాలు పాలించారు రామ్మోహన్ గారు. అది వాళ్ళు అక్కడ ఆ పాలకులు అన్యాయం చేయబట్టే ప్రత్యేక తెలంగాణ మీరు సాధించుకున్నారు. సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు పాలించింది మీ ప్రభుత్వమే. మీ ప్రభుత్వం ఏం చేయలేకపోయిందంటే దానికి ఏం చెప్తారు సమాధానం మీరు? మా ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. ఎక్కడైతే మీరు గతంలో ఆంధ్ర వలస పాలకులు పైన గోదావరి దగ్గర అటువైపు పైకి తీసుకుంటే అక్కడ నీళ్లు రావు, ప్రాణహిత తర్వాత పెట్టాలి అని మేడిగడ్డ దగ్గర ప్లాన్ చేసి ఈ యొక్క కాళేశ్వరం దగ్గర ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే మనకు ఎక్కువ నీళ్లు ఉపయోగం వస్తుంది, మనం వాడుకోవడానికి ఇబ్బంది ఉండదు, సుమారుగా 20 లక్షల ఎకరాలకు మనం నీళ్లు అందించారు ఉద్దేశంతోన ఈ యొక్క ప్రాజెక్ట్ అక్కడ నిర్మాణం స్థలాన్ని మార్చడం జరిగింది. ఆ స్థలాన్ని మార్చడంతో వాళ్ళతో కుమ్ముకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ పార్టీ నానా యాగం చేసుకుంటూ కేసీఆర్ గారి పైన దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రాజెక్టు నిర్మాణం చేస్తే 2 పేర్లు కుంగిపోతే జరిగిన దానికి విచారణ చేయాలి, ఫస్ట్ రిపేర్ కూడా చేయాలి కదా. ఆ 2 ఏం చేయకూడదు. ఒకటి చెప్పండి, మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 1,00,000 కోట్లు వదిలిపెట్టి 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి కేసీఆర్ గారి పైన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటి చెప్పండి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు చేయూతనిచ్చింది అని చెప్పి అడుగుతున్నారు, కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. దానికి మీరేం చెప్తారు? ఎందుకంటే వైసీపీ అన్న బీఆర్ఎస్ అన్న స్నేహితులు అన్న భావన ప్రజల్లో ఉందంటారు, దానిలో వాస్తవం ఉందా? ఎక్కడ కూడా లేదండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ అనే వ్యక్తి కేవలం తెలంగాణ ప్రాంతం యొక్క సంక్షేమం గురించి ఆలోచన చేస్తాడు. పక్క రాష్ట్రం కాదు, ఇంకా ఏ పై రాష్ట్రం కాదు. మనకు బార్డర్ కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, ఇటువైపు ఆంధ్ర ఉంది. అందరు ముఖ్యమంత్రులతోన రాజకీయ పక్షంగా సఖ్యతగా ఉండడం అనేది అన్ని రాష్ట్రాలకు జరుగుతున్న విషయమే. ఇన్ని తెలిసిన మీకు తెలంగాణ యొక్క సంక్షేమం గురించి కాదు, ఇంత తెలిసిన మీకు పక్క రాష్ట్రాల మంత్రులతో ఒక్క మాట, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో సఖ్యతగా ఉండాలని తెలిసిన మీకు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలని తెలవదా? ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినా కూడా ముఖ్యమంత్రి వెళ్ళలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకపోతే రాష్ట్రం ముందుకెళ్తుందా? అది ఎందుకు తెలవలేదు మీ బీఆర్ఎస్ పార్టీకి? 100% మీరు చెప్పింది వాస్తవమే. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతను పలుమార్లు ఈ యొక్క ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని పలుమార్లు వినతి చేసినా గానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అది మీ అందరికి తెలిసిన విషయమే. దాంట్లో ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కించపరిచే విధంగా మాట్లాడలేదు. మా యొక్క రాష్ట్రానికి మీరు ఏమి ఇవ్వట్లేదు ఎందుకు అని పోరాటం చేసి తప్పితే ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారు కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా యొక్క మంత్రివర్గం ఎవరో ఒకరు పెద్ద మనుషులు దూతలుగా వెళ్ళడం జరిగింది, ప్రధానమంత్రి గారికి స్వాగతం పలకడం జరిగింది. దీంట్లో మనం ఇబ్బందికర పరిస్థితి తప్పులు వెతకడం మాని
ఈ యొక్క తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి. Yes. ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నువ్వు జగన్ గారి దగ్గర కూర్చొని టీ తాగినావు, నువ్వు మోడీ దగ్గర వచ్చి మాట్లాడలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 100 సార్లు ఢిల్లీకి పోయాడు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కలిసి పని చేస్తున్నట్ట. దీనిపైన కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడాలి. రైట్. కానీ ఎందుకో ఈ సంబంధం లేకపోయినా కానీ ఏ మాట మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడని చంద్రబాబు దగ్గరికి తాకట్టు పెట్టారు మీరు మాత్రం అంటారు మరి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. ఇది వాస్తవం కదండి. ఓటు ఉన్నట్టు కోసలో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ పని చేపించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రైట్. మరి కాసేపట్లో వస్తా. కాదు ఎస్ లక్ష్మీ గారు ఒక్క విషయం, చెప్పండి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు నా గురువు అని చెప్తున్నాడు. మరి దానికి ఆయన సమాధానం చెప్పాలి. ముందు ఆయన చెప్పిన విషయం కదా. మేము బీఆర్ఎస్ పార్టీ ఏం బహిరంగంగా ఆయన పైన ఆరోపణ చేస్తలేము. ఆయనే చెప్తుండే